వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వ్యవసాయ పంటలు ప్రత్యేకించి బహుళ వార్షిక బహుళ ఫైళ్లు యోగ్యంగా ఉన్నాయని సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఏక పంటల విధానాలకు స్వస్తి చెప్పి సుభాష్ పాలేకర్ రూపొందించిన 5 లేయర్ల విధానం ద్వారా సాగును అందిపుచ్చుకోవాలన్నారు. దీని ద్వారా నేల, నీరు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రాష్ట్రంలో గోశాలల నిర్వహణ భారంగా మారిన వేళ వట్టిపోయిన ఆవుల పేడ, మూత్రంతో పలు నిత్యావసర వస్తువులు తయారు చేసేలా శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి గోశాల నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక చేయూత సహా ఆంబోతును ఉచితంగా పంపిణీ చేయాలని గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గురుస్వామి కోరారు. పోయిన ఆవులు పేడ, మూత్రంతో అక్కడ మీకు ఒక 5 రకాల మనం దైనందిక జీవితంలో తయారు చేసే వస్తువులు, పళ్లపొడి, షాంపూ, ధూప్ స్టిక్స్, అర్కు, ఇలాంటివన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. గోవు పాలు ఇవ్వకపోయినా పేడ, మూత్రంతో డబ్బు సంపాదించే మార్గాలు అక్కడ చూపిస్తాం వల్ల ఆవు దాని గడ్డి అదే సంపాదించుకుంటది. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. దీనికి శిక్షణ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోశాలలన్నీ కూడా మేము మా యొక్క ఆఫీస్ నంబర్ ఇస్తాము. ఆ ఆఫీస్ నంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా యానిమల్ హస్బెండరీ బోర్డులో రిజిస్టర్ అయినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గోశాలకు వస్తాయని ఈ సందర్భంగా ప్రతి గోశాల నిర్వాహకులకు మేము తెలియజేస్తున్నాము.